వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. అరకు లోయలో వైసీపీ శ్రేణులు నిరసన సెగలు. వైఎస్ఆర్సీపీ అరకులోయ నియోజకవర్గం సమన్వయకర్తగా ప్రస్తుత అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పేరును పార్టీ అధిష్టానం ప్రకటించడంతో స్థానికంగా ఉన్న ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అరకు నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా అరకు వచ్చిన ఎంపీ మాధవి అరకు రైల్వే స్టేషన్లో పార్టీ నాయకులతో మాట్లాడారు. దీనిలో భాగంగా అరకులోయ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీ తరపున పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకున్న ఆశావాహులు, స్థానిక నాయకులు నిరసనలు తెలియజేశారు. ప్రధాన రహదారి మీదుగా 4 రోడ్ల జంక్షన్ వద్ద గో బ్యాక్ మాధవి, మాకు వద్దు మాధవి అంటూ నినాదాలు చేస్తూ స్థానికులకు టికెట్ కేటాయించాలని నినాదించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు సమర్థ రఘునాథ్, రేగం మత్స్యలింగం అరకు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు స్థానికుడికి అవకాశం కల్పించాలని అన్నారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా అంగీకారమేనని, అయితే మాధవిని కొనసాగించినట్లయితే పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వారు ముక్త కంఠంగా చెప్పారు. స్థానికుడికి అరకు అసెంబ్లీ టికెట్ కేటాయించినట్లయితే తమ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. పార్టీ అధిష్టానం తన నిర్ణయంపై మరోసారి పునర్ ఆలోచించాలని వారు కోరారు. గోవేగ్ మాధవి, గోవేగ్ మాధవి, నాన్ లోకల్ వద్దు, నాన్ లోకల్ వద్దు, నాన్ లోకల్ వద్దు. అరకు ఇన్ఛార్జి మాధవి గారు ఈరోజు అరకు పర్యటన భాగంగా వచ్చి అరకు వెళ్ళి మట్టకుండా ట్రైన్లో ఎక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? అది మీలో భయం ఉంది. మీ ఊర్లో కారు కాబట్టి మీకు భయం ఉంది కాబట్టి వెళ్ళిపోయారు. ఈరోజు తాజా మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, సీనియర్ నాయకులు అందరు ఆశావాళ్ళు కూడా ఇక్కడ రోడ్డు మీద ఉన్నాం. మీకు అంత సత్తా, దమ్ము, ధైర్యం ఉంటే నాయకులతో వచ్చి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, కొట్టండి, తిట్టండి అని మీరు ఏడుకోనే పరిస్థితి కూడా లేరు. మీకు భయం ఉంది, మీకు స్వార్థంతో ఇన్ఛార్జి తీసుకున్నారు కాబట్టి మీ భయంతో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారు. ఇది పద్ధతి కాదు, మాకు చేత కాదు, మేము చేయలేమని విరమించుకోండి. గ్రామ పరిధిలో కూడా ప్రతి పంచాయతీ కూడా ప్రజలు వ్యతిరేక నినాదంతో ఉన్నారు. ఈరోజు అదే కొనసాగితే ఒక ఎమ్మెల్యే సీటు మనం నష్టపోవాల్సి వస్తుంది. ఇది అధిష్టానం గుర్తించి పునరాలోచన ఆలోచించి సరే తీసుకోవాలని మనం చేస్తున్నాం. మరి ఇన్నాళ్ళు సర్వేలన్నీ కూడా 5 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ ప్రజల దగ్గర అడుగుతున్నారు, అలాగే ఏంటంటే మరి ముఖ్యమైనటువంటి నాయకుల దగ్గర అడుగుతున్నారు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి సామాన్య కార్యకర్తలనే అడుగుతున్నారు. అడిగినప్పుడు ఏ వ్యక్తులు ఈ జనాలకి, అంటే ఈ నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి వ్యక్తులకి మరి రేపు ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అది సర్వేల్లో చెప్పే ఉంటారు. దాని ప్రకారము మరి వాళ్ళు నిర్ణయించుకొని అధిష్టానం టికెట్లు కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. అయితే మాధవి అనేటటువంటి నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.